ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బంగారుగల్ల లక్ష్మి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. కావున మేము ఇక్కడ రాజన్న అండదండలతో మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాము. 200-300 మెజార్టీతో సర్పంచ్ గారు గెలుస్తుంది. దానితో పాటు 6-7 వార్డు మెంబర్లు కూడా మేము గెలుస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. దీన్ని కూడా మేము దండోరా మోగిస్తున్నామని చెప్పేసి నేను ఒక విలేజ్ ప్రెసిడెంట్గా కానీ మా పెద్దలు గౌరవనీయులు మన వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పూజలు అందరూ కలిసి అండదండగా తిరుగుకుంటూ వీళ్ళకు సర్పంచ్ గారికి అండగా ఉంటున్నాం. మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి కూడా ఒక 20 ఇండ్లు సంగాయపేట గ్రామంలో ఇచ్చున్నాము. ఆల్రెడీ ఇండ్లు కూడా గృహప్రవేశం అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక 30 ఇండ్లు కూడా తెచ్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఇదే కాకుండా మాకు కరెంటు కానీ మా రేవంత్ అన్న ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూనే ఉన్నాము. ఒకటి రేషన్ కార్డులు కానీ, కరెంటు బిల్లు కానీ, బస్సే కానీ, ఇంకేంటి రుణమాఫీ కానీ, బస్సు ఛార్జీలు కానీ ప్రతి దాన్ని కూడా మేము అమల్లో చేస్తూనే ఉన్నాము. రంగాయపేట గ్రామంలో వాడున ప్రతి గల్లిన ప్రచారము చేయడం జరిగింది. కాబట్టి మేము ఎస్సీలకు ఈ సీటుని ఇచ్చి మమ్మల్ని ఈ ప్రజల్లోకి నడిపించినటువంటి ఆవుల రాజిరెడ్డి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాం. అది వాళ్ళ పుణ్యమేనని ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తున్నామని మేము ఆశిస్తున్నాం.